స్టార్ట్ ద వీడియో. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇది అనౌన్స్ చేసినప్పుడు ఐడియా అయితే సూపర్, కానీ దీని ప్రోగ్రెస్ గురించే చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిపోయింది. ఈ సర్వేలో టోటల్ 3 రూట్స్ 3 ఆప్షన్స్ ప్రతిపాదించారు. ఆప్షన్ 1 and 2 దాదాపుగా 500 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. బడ్జెట్ కూడా 15,000 కోట్లు దాటుతుంది. సో ఆప్షన్ 3 కన్ఫర్మ్ చేశారన్నది ప్రెజెంట్ అప్డేట్. ఇందాక చెప్పినట్టుగానే ఇది రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ అవుట్ సైడ్ రాబోతుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 392 కిలోమీటర్స్ అండ్ ఎస్టిమేషన్ కాస్ట్ 12,000 కోట్లు. ఈ రింగ్ రైల్ దాదాపుగా 8 జిల్లాలని టచ్ చేస్తూ తిరగబోతోంది. అవి మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలు. మన హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్తున్న రైలు మార్గాలు మెయిన్ గా 6 ఉన్నాయి. ఈ ఔటర్ రింగ్ రైల్ ఈ 6 మార్గాల్ని కలబోతోంది. ఈ రైల్వే లైన్స్ కలిసే చోటు ROR, రింగ్ ఓవర్ రైల్. ఇక్కడ ఔటర్ రింగ్ రైల్ ఎలివేటెడ్ గా ఉండబోతోంది. కంప్లీట్ గా ఈ ఔటర్ రింగ్ రైల్ రూట్ లో 26 స్టేషన్స్ వరకు ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ 6 రైల్ రూట్స్ క్రాస్ చేసే దగ్గర పెద్ద స్టేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ROR ఎక్కడ రాబోతున్నాయంటే సికింద్రాబాద్ టు కాజీపేట రైలు మార్గంలో వంగపల్లి టు ఆలేరు మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు వాడి జంక్షన్ రూట్ లో గుల్లగూడ టు చిట్టిగూడ మధ్యలో ఒక స్టేషన్, సికింద్రాబాద్ టు డోన్ రూట్ మధ్యలో బూర్గుల టు బాలానగర్ మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు ముద్కేడ్ రూట్లో మాసేపేట టు శ్రీనివాసనగర్ మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు గుంటూరు రూట్లో వలిగొండ టు రామన్నపేట మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు కొత్తపల్లి రూట్లో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. గజ్వేల్ టు కొడకండ్ల మధ్యలో మెయిన్ క్రాసింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి.